హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు రెసిపీ రవ్వ కేసరి 5 నిమిషాల్లో ఈజీగా చేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను. మనము రవ్వ కేసరిని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా మనం చేసుకోవచ్చండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకునేసి ప్యాన్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకునేసి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకునేసి కిస్మిస్, బాదము, తర్వాత కాజు అనేది వేయించుకునేసి వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకున్నాను. అదే నెయ్యిలోకి మనము 1 కప్పు రవ్వను కూడా వేయించుకోవాలండి. ఇలాగా 1 కప్పు రవ్వను వేసుకునేసి బాగా వేయించుకునేసి వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాలండి. 1 కప్పు రవ్వకు 4 కప్పుల వాటర్ అనేది మనం పోసుకోవాలి. తర్వాత రవ్వను సపరేట్గా తీసిన తర్వాత వేయించుకునేది సపరేట్ తీసిన తర్వాత 4 కప్పుల నీళ్ళను నేను ప్యాన్లో పోస్తున్నానండి. ఇలాగ 4 కప్పుల వాటర్ అనేది తీసుకున్న తర్వాత మనకు రోలింగ్ బాయిల్ ఈ వాటర్ అయిన తర్వాత మనము ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వను కూడా దీంట్లో వేసేసుకోవాలండి. 5 నిమిషాల్లో ఈజీగా మనం చేసుకోవచ్చండి ఈ రవ్వ కేసరిని. ఇలాగ రోలింగ్ బాయిల్ అవుతుంది చూడండి. ఇలాగ రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వను వేసుకునేసి 1 నిమిషం బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత 1.5 కప్పు చక్కెర అనేది వేసుకోవాలండి. ఒకవేళ పిల్లలు తీపి అనేది ఎక్కువగా ఇష్టపడితే కొద్దిగా ఎక్కువగా కూడా వేసుకోవచ్చండి. అంటే 1.5 కప్ కన్నా 1/4 కప్పు ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకునేసి మనకు ఈ షుగరు మెల్ట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకునేసి బాగా కలుపుకోవాలండి. ఈ రవ్వ కేసరిలో మనము కేసరి రంగు అనేది వేస్తూ ఉంటాం కదండి. ఇష్టం లేని వాళ్ళు వేయనవసరం లేదండి, అది మన ఇష్టము. ఇక్కడ నేను కేసరి రంగును కొద్దిగా వాటర్ వేసి కలుపుకునేసి దీన్ని కూడా వేసుకుంటున్నాను. ఇలాగ షుగర్ వేసిన తర్వాత 1 నిమిషం బాగా కలుపుకుంటే ఈ రవ్వ షుగరు అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకునేసి నెయ్యి అనేది 2 టేబుల్ స్పూన్స్ వేసుకునేసి బాగా కలుపుకోవాలండి. తర్వాత కేసరి రంగు అనేది మనం కొద్దిగా వాటర్లో కలుపుకునేసి వేసుకోవాలండి. అలాగనే డైరెక్ట్గా వేసినామంటే మనకు ఉండల్లాగా కడుతుంది కనుక మనం కొద్దిగా వాటర్లో కలుపుకునేసి వేసుకుంటే బాగుంటుంది. ఇలా వేసిన తర్వాత మనం మీడియం టు లో ఫ్లేమ్కు చేంజ్ చేసుకునేసి ఒక 2 మినిట్స్ ఉంటే మనకు కేసరి అనేది రెడీ అయిపోతుందండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునేసి మనము ఒక ప్లేటుకు నెయ్యి అనేది నీట్గా మనం పూసేసి ఈ కేసరి రెడీ అయిపోయిన కేసరిని మనము ఆ ప్లేట్ పైన మనము నీట్గా వేసినామంటే ఒక 2 మినిట్స్ అంటే ఆరిపోతుందండి. మనకు రవ్వ కేసరి అనేది రెడీ అయిపోతుంది. ఇలాగ దగ్గర పడేటప్పుడే మనము ముందుగా వేయించి పెట్టుకున్న కిస్మిస్, తర్వాత బాదము, కాజు అవన్నీ కూడా వేసేసుకునేసి కలుపుకునేసి స్టవ్ ఆఫ్ చేసేసేయాలండి. తర్వాత ఒక ప్లేటుకు నెయ్యి అనేది రాసి తర్వాత దాని మీద మనము ఈ కేసరిని వేసుకునేసి 5 మినిట్స్ ఉంటే ఆరిపోతుందండి. ఇంతే అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి.